హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అనే సబ్జెక్ట్లో భాగంగా అతి ముఖ్యమైన చాప్టర్, ఇక మీదట రాజకీయాన్ని చూడబోతున్నటువంటి చాప్టర్ పార్లమెంటు. సో పార్లమెంటు, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో వచ్చే రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, సో పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి, ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, అదేవిధంగా శాసనాలు ఎలా చేస్తారు అంటే బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ ఎట్లా ప్రవేశపెడతారు, ఎట్లా వాటిని పాస్ చేస్తారు, ఒక చట్టం ఎట్లా తయారవుతుంది, ఇవన్నీ రకాల అంశాలన్నీ కూడా ఇప్పుడు రాబోతున్నటువంటి చాప్టర్స్లో ఉంటుంది. సో అందులో భాగంగానే పార్లమెంటు గురించి మనం తెలుసుకుంటాము. సో ఫ్రెండ్స్, పార్లమెంట్ అనే చాప్టర్ చాలా పెద్ద చాప్టరు, పాలిటీ మొత్తంలోనే అతిపెద్ద చాప్టర్గా చెప్పొచ్చు. సో 3 లేదా 4 క్లాసెస్ దీని మీదనే ఉండే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా 1 క్లాస్ 2 క్లాస్లో కంప్లీట్ చేయొచ్చు, కానీ అన్ని క్లియర్గా చెప్పలేను, మీకు కూడా కొన్ని విషయాలు మిస్ అవుతాయని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు కోచింగ్ సెంటర్లో కూడా ఇంత డెప్త్గా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు ఒక టైం లిమిట్ ఉంటుంది, కొన్ని డేస్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది, కాబట్టి కొన్ని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. మనకు అట్లా కాదు, ప్రతి అంశం కూడా క్లియర్గా అన్ని పాయింట్స్ కూడా లక్ష్మీకాంత్ పాలిటీలో ఉన్న ప్రతి అంశం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ డౌట్ వద్దు, గ్రూప్ 4 గ్రూప్ 2కు పనికొస్తాయా అని చెప్పేసి. గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి కూడా పనికొస్తాయి తెలుగు మీడియంలో మీరు చదవాలనుకుంటే. సో ఫ్రెండ్స్, ఇక పార్లమెంట్ గురించి మనం స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగానే చిన్న రిక్వెస్ట్, సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలో మీకు తెలుస్తాయి. ఇక చాప్టర్లోకి వెళ్దాము. పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మన భారతదేశం తీసుకున్నది అని చెప్పేసి, అది కూడా బ్రిటిష్ అంటే బ్రిటన్ తరహా పార్లమెంటుని మన దేశంలో తీసుకోవడం జరిగింది. గతంలో పార్లమెంటరీ వ్యవస్థ అని ఒక వీడియో చేసిన, అందులో జస్ట్ పార్లమెంటరీ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అని ఇంట్రడక్షన్ మాత్రమే. కొంతమంది అడిగారు కామెంట్లలో, సార్ ఇంతేనా, పార్లమెంటు పెద్ద చాప్టర్ కదా, ఇంతే చెప్పారని చెప్పేసి. సో అది కాదు, అది జస్ట్ ఇంట్రడక్షను. ఇప్పుడుండే క్లాసెస్ పార్లమెంటుకు సంబంధించి. సో ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ అనేది శాసన శాఖ. శాసనాలు అంటే చట్టాలు ఉంటాయి కదా, వాటిని తయారు చేసే శాఖ ఏది అంటే పార్లమెంటు, శాసన శాఖ. సో ఫ్రెండ్స్, కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ, న్యాయ శాఖ, ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ అండ్ జ్యుడిషియరీ బాడీ అని చెప్పేసి 3 రకాలుగా మనకు సిస్టమ్ కనిపిస్తుంది. సో ఇన్ని రోజులు మనము రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రివర్గము, రాష్ట్ర మంత్రివర్గము, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నరు, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్లో భాగము, కార్యనిర్వాహక శాఖలో భాగము. ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా ఎంపీ, రాజ్యసభ, లోక్సభ, ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇవన్నీ కూడా స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేయబోయేదంతా కూడా శాసన శాఖ అంటే లెజిస్లేటివ్ బాడీ అన్నమాట. వీటి తర్వాత మనము సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇవన్నీ న్యాయశాఖలో చూస్తాము. ఇక మన దేశంలో బ్రిటన్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ కలదు. సో దీనికి కారణాలు కూడా చెప్పినా, మన దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు తీసుకున్నాము, అదేవిధంగా బ్రిటన్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు తీసుకున్నాము, దానికి మనకు తేడా ఏంటి, పోలికలు ఏంటి, అన్ని అంశాలు పార్లమెంటరీ వ్యవస్థ అనే చాప్టర్లో చెప్పిన, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఆ బేసిక్స్ కూడా చూడండి. ఇక భారత రాజ్యాంగంలో 5వ భాగం అంటే 5th పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో నిబంధనలు 79 నుంచి 122 వరకు, 79 ఆర్టికల్ నుంచి 122 ఆర్టికల్ వరకు పార్లమెంటు గురించి తెలుస్తుందన్నమాట. పార్లమెంటు గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఇవి. 79 నుంచి 122, 5th పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, ఇక పార్లమెంట్ అంటే ఏంటి, ఏముంటుంది, ఒక మ్యాప్ చిన్న డయాగ్రామ్ ద్వారా చూద్దాము. పార్లమెంట్ అంటే పార్లమెంటు లోపల 3 భాగాలు ఉంటాయి, 3 ఉంటాయి. ఒకటి రాష్ట్రపతి, రెండవది లోక్సభ, మూడవది రాజ్యసభ. ఓకే, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, ఈ 3 కలిస్తేనే పార్లమెంటు. గుర్తుపెట్టుకోండి, పార్లమెంటు అనగా అంటే రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. లేదంటే ఓన్లీ లోక్సభ, రాజ్యసభ ఇచ్చి ఇది పార్లమెంట్ అవుతుంది అంటే కాదు, రాష్ట్రపతిని కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 సభలు ఉన్నాయి కదా, లోక్సభ, రాజ్యసభ. ఈ 2 సభలలో ఏ సభలో కూడా సభ్యుడు కాడు రాష్ట్రపతికి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం ఉండదు, కానీ పార్లమెంటులో అతను కూడా ఒక పార్ట్ అవుతాడు. ఇక లోక్సభను దిగువ సభ అని,
రాజ్యసభను ఎగువ సభ అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా 1954లో 1954లో ఈ రెండు సభలకు హిందీ వర్డ్స్ అయినటువంటి లోక్సభ అని రాజ్యసభ అని పేర్లు ఇవ్వడం జరిగింది 1954లో. లోక్ అంటే లోకము, అంటే లోక్ అంటే జనము కదా, ప్రజలు కదా, ప్రజల యొక్క సభ అన్నట్లు. రాజ్యసభ రాజ్యము అని అంటే స్టేట్స్ అన్నమాట, రాష్ట్రాలు. రాజ్యము అంటే రాష్ట్రము, దేశం వస్తుంది కాబట్టి సో రాష్ట్రాలకు సంబంధించినటువంటి సభ. ఇక వీటిని లోక్సభను లోయర్ హౌస్ అని, రాజ్యసభను అప్పర్ హౌస్ అని కూడా అంటారు. ఇక రాజ్యసభను పెద్దల సభ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులో మొదటి సభ అని చెప్పేసి లోక్సభను అంటారు, రెండవ సభ వచ్చేసి రాజ్యసభ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము లోక్సభ గురించి ఎక్కువ వింటామని చెప్పేసి దాన్ని ఎగువ సభ అనుకోవద్దు. ఎక్కువగా వినబడేది, ఎక్కువ పాపులర్ ఏదంటే లోక్సభనే, కానీ అది దిగువ సభ. రాజ్యసభ ఎగువ సభ. ఇవి 2-3 సార్లు చూసుకోండి ఈ పాయింట్స్, ఏది ఏ సభ అని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది. ఇక ఈ లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఈ 3 కలిస్తే పార్లమెంటు అని చెప్పేసి, పార్లమెంటులో ఈ 3 ఉంటాయని చెప్పేసి మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆర్టికల్ 79 79వ నిబంధన పేర్కొంటుంది పార్లమెంటు అనగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ అని చెప్పేసి. నెక్స్ట్, రాష్ట్రపతి ఏ సభలోనూ సభ్యుడు కాడు. ఆల్రెడీ చెప్పిన కదా, ఏ సభలోనూ సభ్యుడు కాడు, కానీ పార్లమెంటులో అంతర్భాగం. పార్లమెంటులో మాత్రం అతను కూడా ఒక భాగంగా ఉంటాడు. రాజ్యసభ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యసభ రిప్రజెంట్స్ ఫర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అండ్ లోక్సభ అనేది భారతదేశంలోని ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకే, పబ్లిక్, ప్రజలకు ప్రాతినిధ్యం వహించేది ఈ లోక్సభ అయితే, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేది రాజ్యసభ. నెక్స్ట్, మనము రాష్ట్రపతిని పార్లమెంటులో అంతర్భాగం అని చెప్పాము, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు కాడని చెప్పాము. అయితే రాష్ట్రపతి ఆమోదం పొందనిదే ఏ బిల్లు కూడా చట్టంగా మారదు. అంటే లోక్సభలో ప్లస్ రాజ్యసభలో ఆమోదం పొందినంత మాత్రాన సరిపోదు, ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి, అప్పుడే అది చట్టంగా మారుతుంది. లేదంటే అది బిల్లుగానే కొనసాగుతుంది, బిల్లుగానే పిలువబడుతుంది. సో ఫ్రెండ్స్, రాష్ట్రపతికి ఆ ఇంపార్టెన్స్ ఉంది. ఇక రాష్ట్రపతి పార్లమెంటుకు సంబంధించి లోక్సభ, రాజ్యసభ సమావేశాలను ఏర్పాటు చేయడము, ముగించడము, లోక్సభను రద్దు చేయడము, ఆర్డినెన్స్లు జారీ చేయడము మొదలైన కార్యక్రమాలన్నీ చేస్తాడు. ఇవన్నీ కూడా లెజిస్లేటివ్లో అంటే శాసనపరమైన అంశాల కిందికి వస్తాయి. ఓకే, ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్లో మనం రాష్ట్రపతి యొక్క అధికారాలన్నీ చూసాం కదా, అందులో కొన్ని ఇక్కడ లెజిస్లేటివ్లో శాసన శాఖలో కూడా అతను నిర్వర్తిస్తాడు. నెక్స్ట్, ఇక మనము మన భారతదేశానికి బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ తీసుకున్నామన్నాం కదా. సో ఒకసారి బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ ఎట్లుందో చూద్దాము. బ్రిటన్లో ఎట్లా ఉంటుందంటే క్రౌన్ అంటే రాజు లేదా రాణి ఉంటాడు అక్కడ ఉండే పార్లమెంటులో. నెక్స్ట్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. క్రౌన్ లేదా రాజు రాణి ఉంది కదా, ఇది మన దేశంలో రాష్ట్రపతితో సమానము. ఇక్కడ రాష్ట్రపతి ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడతాడు. అంటే ఇక్కడ మనది గణతంత్ర రాజ్యము, రిపబ్లిక్ స్టేట్ అన్నమాట. కానీ అక్కడ అలా కాదు, అక్కడ మోనార్కీ వ్యవస్థ. అక్కడ రాజు, వంశపారంపరంగా రాజు లేదా రాణి వస్తుంటారు. సో వాళ్ళు దేశ అధినేతగా ఉంటారు. సో అదొక డిఫరెన్స్ అన్నమాట. అయితే ఇక్కడ రాష్ట్రపతికి అది ఈక్వల్గా ఉంటుంది, అక్కడ ఉండే రాజు లేదా రాణి పదవి. నెక్స్ట్, మన దగ్గర అప్పర్ హౌస్ ఉంది కదా రాజ్యసభ, దాన్ని అక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ అని చెప్పేసి అంటారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ బ్రిటన్లో. మన దగ్గర లోక్సభ ఉంది కదా, దాన్ని అక్కడ లోయర్ హౌస్ని అక్కడ ఏమంటారంటే హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పేసి అంటారు. ఈ విధంగా ఆల్మోస్ట్ రెండు కూడా ఒకటే రకంగా ఉంటాయి. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ మన దగ్గర ఉంటే క్రౌన్, హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ బ్రిటన్లో ఉంటుంది. చిన్న తేడా ఏంటంటే మనది గణతంత్ర రాజ్యము, వాళ్ళది మోనార్కీ, ఒక రాచరిక వ్యవస్థ లాగుంటుంది అన్నమాట. అయితే అమెరికా మోడల్ని చూసినట్లయితే, అమెరికాలో ఎట్లుంటుందో చూసినట్లయితే అక్కడ ప్రెసిడెంట్ అనేవాడు శాసన శాఖలో భాగంగా ఉండడు. అంటే అక్కడ పార్లమెంటరీ తరహా వ్యవస్థల మన దగ్గర చూసాం కదా, అక్కడ వాళ్ళ దగ్గర ఉండే కాంగ్రెస్ అంటామన్నమాట. ఆ కాంగ్రెస్లో ఈ ప్రెసిడెంట్ అంతర్భాగం కాదు, అతను సపరేటు. యూఎస్ఏ ప్రెసిడెంట్ సపరేట్గా ఉంటాడు. కాంగ్రెస్ అనేది మన దగ్గర పార్లమెంటు లాగా ఉంటుంది. సో ఆ కాంగ్రెస్ని శాసనశాఖ అంటాము, అక్కడ చట్టాలు చేసేది పార్లమెంట్. మన దగ్గర పార్లమెంట్ అయితే అక్కడ కాంగ్రెస్ అన్నమాట, లెజిస్లేచరు. సో అందులో రెండు సభలు ఉంటాయి, సెనేట్ ఉంటుంది,
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది. మన దగ్గర రాష్ట్రపతి ఇంక్లూడ్ అయ్యాడు, అక్కడ యూఎస్ ప్రెసిడెంట్ ఇంక్లూడ్ కాలేదు, సపరేట్గా ఉంటాడు. సెనేట్ అంటే అప్పర్ హౌస్ అనమాట వాళ్ళ దగ్గర. నెక్స్ట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోయర్ హౌస్ అనమాట వాళ్ళ దగ్గర, దిగువ సభ. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనకు ఈ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, అదేవిధంగా అధ్యక్ష వ్యవస్థ, సో ముఖ్యంగా ఈ 3 దేశాల మధ్యలో ఎక్కువ కంపారిజన్ జరుగుతుంటుంది, యూఎస్ఏ, బ్రిటను, ఇండియా. అది మీకు తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్ రాజ్యసభ నిర్మాణము లేదంటే రాజ్యసభ ఏర్పాటు ఎట్లా ఉందో చూద్దాము. రాజ్యసభ ఏర్పాటు ఆర్ నిర్మాణము, కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్పేసి అంటాము. ఎగువ సభ అయినటువంటి, పెద్దల సభ అయినటువంటి రాజ్యసభ ఎట్లా ఉంటుందో చూద్దాము. దీని గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 80 ఆర్టికల్ టాక్స్ అబౌట్ రాజ్యసభ కంపోజిషన్ అన్నమాట. నెక్స్ట్ ఈ రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఉంటుందంటే 250 ఫిక్స్ చేసి పెట్టారు, 250 అని చెప్పేసి. గరిష్టంగా రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 250. అందులో 237 మంది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి పరోక్షంగా ఎన్నుకోబడతారు. 238 మంది, 238 మెంబర్స్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ మిగిలిన 12 మందిని, 12 మెంబర్స్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడని మనం రాష్ట్రపతి గురించి ఆల్రెడీ చదువుకున్నాము. అదే పాయింట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. పాలిటీలో లింక్ ఉంటాయి కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఎక్కడో ఒక దగ్గర రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక గరిష్ట సంఖ్య 250 అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం 245 మంది మాత్రమే ఉన్నారు రాజ్యసభ సభ్యులు. అందులో కూడా 225 మెంబర్స్, 225 మెంబర్స్ ఫ్రమ్ స్టేట్స్ అన్నమాట. రాష్ట్రాల నుంచి 225 మంది, 225 మెంబర్స్ ఉన్నారు. 8 మంది యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 8 మంది ఉన్నారు. ఇక ఎప్పటిలాగానే ప్రెసిడెంట్ నామినేట్ చేసేవాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ విధంగా 245 మెంబర్స్ మన దగ్గర రాజ్యసభలో ప్రస్తుతం ఉన్నారు. ఎగ్జామ్లో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 250 అని ఆన్సర్ చేయాలి. ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత అంటే 245 అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్స్ అని చెప్పేసి ఉన్నాయని చెప్పాం కదా, అందులో 4th షెడ్యూల్ వచ్చేసి రాజ్యసభ యొక్క సీట్ల సంఖ్య కేటాయింపు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వివరిస్తుంది. ఇక్కడ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి సీట్లను ఎట్లా కేటాయించాలి రాజ్యసభకు అని చెప్పేసి 4th షెడ్యూల్లో వివరంగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక రాష్ట్రాల ప్రాతినిధ్యం చూద్దాము. రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ నుంచి రాజ్యసభకు సీట్లు ఎట్లా కేటాయిస్తారో చూద్దాము. ఎన్నుకోబడిన రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల చేత ఎన్నుకోబడతారు. అంటే మన రాష్ట్రంలో అసెంబ్లీ ఉంది కదా, అలాగే ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది. ఆ అసెంబ్లీకి సభ్యులు ఎన్నుకోబడతారు చూడు, ఆ ఎన్నుకోబడ్డ సభ్యుల చేత వీళ్ళు ఎన్నుకోబడతారు. నెక్స్ట్ నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతి అని చెప్పేసి ఉంటుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి అంటాము. ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిలో ఓటు బదలాయింపు విధానంలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి అంటాము. ఈ విధానంలో ఎన్నుకుంటారు ఈ రాజ్యసభ సభ్యులను. రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ సభ్యులు, ఎన్నుకోబడ్డ అసెంబ్లీ సభ్యులు, సింపుల్గా చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు రాజ్యసభ సభ్యులను. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుంది. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది అనే దాని మీద బేస్ అయ్యి ఆ రాష్ట్రానికి సీట్లు కేటాయించబడుతుంది. ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్, దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్ కదా, అందుకే అత్యధిక సీట్లు ఉత్తరప్రదేశ్కు ఉంటాయి, 31 సీట్స్. నెక్స్ట్ త్రిపుర వచ్చేసి ఒకటే సీట్ ఉంటుంది. గోవా కూడా ఒకటే ఉంటుంది. చాలా స్టేట్స్ 7-8 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఒకటే సీటు కలిగి ఉంటాయి, ఎందుకంటే తక్కువ జనాభా ఉంది కాబట్టి. నెక్స్ట్ తెలంగాణ వచ్చేసి 7, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 11. ఏపీ పాపులేషన్ కాస్త ఎక్కువ కాబట్టి 11 సీట్లు అక్కడ ఉన్నాయి, తెలంగాణలో 7 ఉన్నాయి. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు 18 రాజ్యసభ స్థానాలు ఉండేటివి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చూద్దాము. కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం అంటే రిప్రజెంటేషన్ ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి అంటాము. దీనికి మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ కాలేజ్, ఎన్నికల గణం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఎన్నుకుంటారు. అది కేవలం ఈ రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం కోసం మాత్రమే ఏర్పాటు చేసిందై ఉంటుంది. నెక్స్ట్ నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిలో ఓటు బదలాయింపు విధానంలో ఎన్నుకుంటారు. ఓకే, సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి ఈ ఒక విధానం ఉంటుంది, దాని ద్వారా ఎన్నుకుంటారు. నెక్స్ట్
మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం 3కి మాత్రమే రాజ్యసభ స్థానాలు కలవు. కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం ఎన్ని అంటే 8. కొన్ని పుస్తకాల్లో 9 అని ఉంటుంది, కానీ రీసెంట్గా దాద్రా నగర్ హవేలీ అదేవిధంగా డామన్ డయ్యు కలిసిపోయినాయి. ఆ అప్డేట్ కొన్ని పుస్తకాలు ఇవ్వట్లేదు. సో మొత్తం 9 అని ఇస్తారు. 9 కాదు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. అందులో 3కి మాత్రమే రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, మిగతా వాటికి లేవు. ఆ 3 ఏవి అంటే ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్ రీసెంట్గా కేంద్రపాలిత ప్రాంతం అయ్యింది కదా. జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలు. అందుకే మనకు ఈ జమ్మూ కాశ్మీర్ కూడా కేంద్రపాలిత ప్రాంతం కింద ఇక్కడ నోట్ చేశాము. ఢిల్లీ 3 స్థానాలు, పాండిచ్చేరి 1, జమ్మూ అండ్ కాశ్మీర్ 4, మొత్తం 8 స్థానాలు. నెక్స్ట్ నామినేటెడ్ సభ్యులు. 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తాడు అని చెప్పేసి అన్నాం కదా, వాళ్ళను నామినేటెడ్ మెంబర్స్ అంటారు, నామినేటెడ్ ఎంపీస్ అంటాము. సో రాజ్యసభకు నామినేట్ అయ్యే వాళ్ళు రాష్ట్రపతి చేత అవుతారు. 12 మంది మొత్తము. కళలు, సాహిత్యము, సైన్స్, సామాజిక సేవ ఇలాంటి రకరకాల రంగాలకు సంబంధించి ఈ రంగాలలో ప్రత్యేక జ్ఞానము లేదంటే అనుభవం ఉన్నటువంటి సీనియర్ చాలా ఫేమస్ వ్యక్తులను నామినేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, రీసెంట్గా అంటే ఈ జూలైలోనే రాజ్యసభకు నామినేట్ అయినటువంటి వి విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ రాజమౌళి, డైరెక్టర్ రాజమౌళి తండ్రి అయినటువంటి వి విజయేంద్ర ప్రసాద్ గారు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని కళలు అనే అంశంలో భాగంగా రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ లోక్సభ నిర్మాణము, ఏర్పాటు, కంపోజిషన్ ఆఫ్ లోక్సభ అని చెప్పేసి అంటాము. లోక్సభ ఏర్పాటు ఎట్లా ఉంది, నిర్మాణం ఎట్లుంది చూద్దాము. దీని గురించి తెలియజేసేది ఆర్టికల్ 81, 81వ నిబంధన. 80 ఏమో రాజ్యసభ గురించి, 81 ఏమో లోక్సభ గురించి తెలియజేస్తుంది. గరిష్ట సభ్యుల సంఖ్య వచ్చేసి 552, 552, 552 అని చెప్పేసి అంటాము. 552. రాష్ట్రాల నుంచి 530, యూనియన్ టెరిటరీస్ నుంచి 20, నామినేటెడ్ మెంబర్స్ 2. ఆ 2 కూడా ఆంగ్లో ఇండియన్లు ఉండాలి. ఆంగ్లో ఇండియన్లను 2 నామినేట్ చేస్తాడు రాష్ట్రపతి. మొత్తము 552. అయితే ప్రస్తుతం వచ్చేసి 552 లేరు, 545 మాత్రమే ఉన్నారు. 545 ఓన్లీ. ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. ఎగ్జామ్లో క్వశ్చన్ మొత్తం గరిష్ట సభ్యుల సంఖ్య లోక్సభకు అంటే 552 ఆన్సర్ చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల సంఖ్య అంటే 545 అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఇందులో ఫ్రమ్ స్టేట్స్ రాష్ట్రాల నుంచి 524 ఉన్నారు, యూనియన్ టెరిటరీస్ నుంచి 19 ఉన్నారు, నామినేటెడ్ మెంబర్స్ వచ్చేసి 2, మొత్తం 545 మెంబర్సు. నెక్స్ట్ రాష్ట్రాల నుంచి ఎట్లున్నారో చూద్దాము. రిప్రజెంటేషన్ ఫ్రమ్ స్టేట్స్, ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడతారు. అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ అనమాట. సో ప్రజలు అంటే అందరం కూడా ఓటేసి వీళ్ళని ఎన్నుకుంటాము. వయోజన ఓటు హక్కు ద్వారా ప్రజలు ఓటు వేస్తారు. సో ఫ్రెండ్స్, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు వయోజన ఓటు హక్కు కల్పించబడింది. సో దాని ద్వారా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయచ్చు. అయితే ఓటు హక్కుకు సంబంధించి కొన్ని కండిషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి. అవి కాకుండా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు. ఈ విధంగా ఓటు వేసిన తర్వాత చెల్లిన ఓట్లను లెక్కించి దాని నుంచి గెలిచిన పర్సను అంటే మెజారిటీ సాధించిన వ్యక్తిని ఆ స్థానానికి, ఆ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నిక అవుతాడు. సో ఈ విధంగా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా నియమించబడతారు లోక్సభ సభ్యులు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కలదు. 18 ఇయర్స్ దాటిందంటే మనం ఓటు హక్కుకు అప్లై చేసుకోవచ్చు. ఓటు హక్కు వచ్చిన తర్వాత మనము ఓటు వేయచ్చు. ఓటు హక్కు వయసు అనేది 21 సంవత్సరాలు ఉండేది యాక్చువల్గా. దాన్ని 18 ఇయర్స్కు తగ్గించడం జరిగింది. ఎప్పుడు అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1988లో తగ్గించడం జరిగింది. సో 1988 కంటే ముందు 21 ఇయర్స్ రావాలి. 21 ఇయర్స్ వస్తేనే ఓటు హక్కు ఉండేది. ప్రజెంట్గా అయితే 18 ఇయర్స్ వస్తే సరిపోతుంది, ఓటు హక్కు పొందొచ్చు. దాని ద్వారా ఈ ఎంపీ ఎలక్షన్స్లో ముఖ్యంగా లోక్సభకు సంబంధించిన సభ్యులను ఎన్నుకోవడంలో మనము కీలక పాత్ర పోషించవచ్చు. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా. ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్సభకు
సభ్యులను ఎన్నుకునే విధానం రూపొందించే అధికారం పార్లమెంటుకు కల్పించబడింది. రాజ్యాంగం ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎట్లా ఎన్నుకోవాలి లోక్సభ సభ్యులను అనేది పార్లమెంటుకి అధికారం ఇచ్చారు. దాని ఆధారంగా పార్లమెంటు చట్టం చేసింది. సో ప్రస్తుతం అయితే యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1965 ప్రకారము డైరెక్ట్ ఎలక్షన్సే ఉన్నాయి. సో కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా లోక్సభ సభ్యులను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడతారు. నెక్స్ట్ ఇక నామినేటెడ్ మెంబర్స్ గురించి చూద్దాము. లోక్సభకు నామినేటెడ్ మెంబర్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూడండి, లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను భారత రాష్ట్రపతి నామినేట్ చేయొచ్చు. ఆర్టికల్ 331 ప్రకారము ఆంగ్లో ఇండియన్లకు ఈ రిజర్వేషన్ అయితే కల్పించబడింది. రాజ్యాంగంలో 331 ఆర్టికల్ ద్వారా ఆంగ్లో ఇండియన్లకు కూడా పార్లమెంటులో అలాగే రాష్ట్ర శాసన శాఖల్లో నామినేట్ చేయాలి, స్థానం కల్పించాలి, రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి పేర్కొన్నారు. ఇది 10 సంవత్సరాలకు కల్పించారు మరియు పొడిగించవచ్చు. సో 1950లో రాజ్యాంగం వచ్చినప్పుడు 10 years కన్నారు, అంటే 1960 వరకు. ఆ తర్వాత అవసరమైతే పెంచుకోవచ్చు అనే విధంగా ఉంది. సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెంచుతూనే వస్తున్నారు. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టము 2019 ద్వారా 2019 104 రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు మరియు రాష్ట్ర శాసనసభలకు నామినేట్ చేయడం అనేది రద్దు చేశారు, అబాలిష్ చేశారు. అంటే నెక్స్ట్ 10 yearsకి పెంచలేదు, ఈసారి క్యాన్సల్ చేసేశారు. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే 2011 సెన్సెస్ ప్రకారము 2011 జనాభా లెక్కల ప్రకారము దేశంలో కేవలము 296 మంది మాత్రమే ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. సో ఈ 296 మంది ఆంగ్లో ఇండియన్స్ కోసము మళ్ళీ 2 లోక్సభ స్థానాలు, అదేవిధంగా రాష్ట్రాలలో రాష్ట్ర అసెంబ్లీలకు నామినేట్ చేయడం అవసరమా అని చెప్పేసి తీసివేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే విధానం అయితే రద్దయిపోయింది. నెక్స్ట్ లోక్సభకు ఎన్నికలు. ఓకే, లోక్సభకు ఎన్నికలు జరుగుతాయి కదా, ఆ ఎన్నికల సిస్టమ్ ఎట్లా ఉంది, సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ టు లోక్సభ అని చెప్పేసి తెలుసుకుందాము. ఆర్టికల్ 82 ప్రకారము ఈ అంశాలు మనకు తెలుస్తాయి. లోక్సభ సభ్యుల ఎన్నిక అనేది ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడతారు లోక్సభ సభ్యులు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు కేటాయించారు. సో ఫ్రెండ్స్, రాష్ట్రాల్లో ఉండే జనాభా ప్రకారము అన్ని స్టేట్స్కి ఒకటే రేషియోలా సీట్లు వచ్చేలాగా చూశారు. అంటే యూపీలో ఉండే జనాభా ప్రకారం యూపీకి, ఏపీలో ఉండే జనాభా ప్రకారం ఏపీకి కేటాయించడం జరిగింది. సో ఆ నిష్పత్తి అనేది అన్ని రాష్ట్రాలకు ఒకటే రకంగా ఉండేలాగా చూశారు. అయితే కొన్నిటికి మినహాయించి ఎక్సెప్ట్ లెస్ దెన్ 6 million పాపులేషన్, కొన్ని నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్స్ కావచ్చు, గోవా లాంటి స్టేట్ కావచ్చు, కొన్ని ఇతర స్టేట్స్ కావచ్చు, చాలా చిన్న భౌగోళిక ప్రాంతం ఉన్న స్టేట్స్లో తక్కువ పాపులేషన్ అంటే 6 million అంటే 60 లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటికి మాత్రం మినహాయించారు. వాటికి కొంచెం ప్రత్యేకంగా ఇతర లెక్కలు ద్వారా వాటికి కేటాయించారు. మిగతా అన్ని పెద్ద రాష్ట్రాలకు అన్నిటికైతే ఒకటే విధానంలో సీట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు కూడా జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక స్టేట్ ఉంది, వివిధ స్టేట్స్ మధ్యలో సేమ్ రేషియో మెయింటైన్ చేశారు కదా, అదేవిధంగా విత్ ఇన్ ద స్టేట్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఒక నియోజకవర్గానికి ఇంకో నియోజకవర్గానికి కూడా ఒకటే రేషియో వచ్చే విధంగా, అంటే విత్ ఇన్ ద స్టేట్ ఆల్సో పాపులేషన్ బేస్డ్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ప్రకారము లోక్సభ స్థానాల సంఖ్యను 25 సంవత్సరాల పాటు పెంచకుండా ఫిక్స్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి ముందు ఎప్పటికప్పుడు ముఖ్యంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ లోక్సభ స్థానాల సంఖ్య ఉంటుంది కదా, ఎన్ని స్థానాలు ఉండాలనేది డిసైడ్ చేసేవాళ్ళు జనాభా ప్రాతిపదికన. దాన్ని మధ్యలో ఆపేశారు. సో 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ప్రకారం కూడా 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేశారు. అంటే అప్ టు 2026 2026 వరకు ఇక ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో స్థానాలు అన్నీ ఉండాలి, పెంచొద్దు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ 87వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం ఏం చేశారంటే లోక్సభ స్థానాల కేటాయింపు రిజర్వేషన్లు 2001 జనాభా ప్రకారం నిర్ణయించేలా మార్పు చేశారు. అంతకుముందు 2001లో వచ్చిన 84th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1991 జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు. దాన్ని మార్పు చేసి
2001 సెన్సెస్ వచ్చినాయి కదా, 2001 ప్రకారము జనాభా ప్రకారము కేటాయించవచ్చు అని చెప్పేసి అన్నారు. అయితే స్థానాలు పెంచొద్దు కానీ స్థానాలను మార్పు చేయొచ్చు. ఒక ప్రదేశానికి ఉన్నదాన్ని ఇంకో విధంగా మార్చొచ్చు కానీ ఎన్నైతే స్థానాలు ఉన్నాయో అన్నే ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో 2026 వరకు మాత్రం ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో ఏ స్టేట్కు అన్నీ ఉంటాయి. లోక్సభ స్థానాలకు జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు ఎస్టీలకు కూడా రిజర్వేషన్స్ కల్పించారు. సో ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన కొన్ని స్థానాలను రిజర్వ్ చేయడం జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాలకు పెంచారు. ఓకే, సో 104వ రాజ్యాంగ సవరణ చట్టం జరిగింది కదా 2019, దాని ప్రకారం ఇంకో 10 years ఈ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు పొడిగించడం జరిగింది. అయితే ఆంగ్లో ఇండియన్లకు మాత్రం రద్దు చేశారు. ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు అదేవిధంగా రాష్ట్ర శాసన శాఖలకు నామినేట్ చేయడము రద్దు చేశారు. నెక్స్ట్, లోక్సభ స్థానానికి పోటీ చేసిన వారిలో అత్యధిక ఓట్లు పొందిన వ్యక్తి లోక్సభకు ఎన్నికవుతాడు. సో ఫ్రెండ్స్, మెజారిటీ, సింపుల్ మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు లోక్సభకు సభ్యుడిగా ఎన్నికవుతారు. అంటే ఇక్కడ 50% ఓట్లు రావాలి, ప్రత్యేక మెజారిటీ రావాలి, ఇలాంటివి ఏమీ లేవు. సింపుల్ మెజారిటీ, 10 మంది పోటీ చేస్తే 10 మందిలో ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళకనమాట ఆ వ్యక్తి లోక్సభ స్థానానికి గెలిచినట్లు, ఎన్నికైనట్లుగా ప్రకటించబడతాడు. ఈ విధంగా ఎలక్షన్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్, డ్యూరేషన్ ఆఫ్ ది హౌజెస్ అని చెప్పేసి చూస్తాము. 2 సభలు ఉన్నాయి కదా, ఈ సభల యొక్క కాలపరిమితి ఎంత అనేది. అందులో ఫస్ట్ మనం రాజ్యసభ కాలపరిమితి, డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ అంటాము. ఈ 2 సభలకు కూడా ఆర్టికల్ 83 ప్రకారం తెలుస్తుంది. లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, 83వ ఆర్టికల్ ప్రకారము దాని కాలపరిమితి ఎంత ఉందో తెలుస్తుంది. రాజ్యసభ అనేది శాశ్వత సభ. ఒక్కసారి ఏర్పాటు చేశారంటే అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. రద్దు చేయడం అనేది కుదరదు. సో మనము అప్పర్ హౌస్ని రద్దు చేయడము చూడము. సో రాజ్యసభ అనేది శాశ్వత సభ. అయితే అందులో ఉండే సభ్యులను మాత్రము ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు సభ్యులు రిటైర్ అవుతారు. ఓకే, దిగిపోతారు. కొత్త సభ్యులు ఎన్నుకోబడతారు. ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో అందులో సభ్యులు 1/3 వంతు మంది ఎన్నుకోబడుతూనే ఉంటారు. సభ మాత్రం రద్దు కాదు. రిటైర్డ్ అయిన వ్యక్తులు తిరిగి ఎన్నిక కావచ్చు. ఒకసారి తన పదవీ కాలం ముగిసిన తర్వాత, దిగిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఎన్నిక కావచ్చు. లేదా నామినేట్ కూడా అవ్వచ్చు. రాష్ట్రపతి నామినేట్ చేస్తాడన్నాం కదా, ఆ విధంగా రాష్ట్రపతి చేత నామినేట్ కూడా అవ్వచ్చు. ఎన్నిసార్లు అవ్వచ్చు ఈ విధంగా మళ్ళీ ఎన్నిక అంటే? ఎన్నిసార్లు అయినా కావచ్చు, మల్టిపుల్ టైమ్స్. ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు రాజ్యసభకు ఎన్నిక లేదా నామినేట్ కావచ్చు. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం వచ్చేసి, రాజ్యసభలో ఉండే సభ్యుడి యొక్క పదవీ కాలం మాత్రం 6 సంవత్సరాలు ఉంటుంది. 6 years రాజ్యసభ సభ్యుడిగా ఉండాల్సి వస్తుంది. లోక్సభ కాలపరిమితి మాత్రము ఫిక్స్ కాదు. ఓకే, లోక్సభ కాలపరిమితి డ్యూరేషన్ అనేది ఆర్టికల్ 83 ప్రకారం తెలుస్తుంది. ఇది శాశ్వత సభ కాదు. ఓకే, రాజ్యసభ లాగా ఇది శాశ్వత సభ కాదు. ఓకే, కాలపరిమితి వచ్చేసి 5 సంవత్సరాలు, 5 years ఉంటుంది టర్ము. రాష్ట్రపతి ఎప్పుడైనా లోక్సభను రద్దు చేయొచ్చు. 5 సంవత్సరాలు అనేది సాధారణంగా ఉండేది, కానీ ఎప్పుడైనా రాష్ట్రపతి దీన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది. అత్యవసర సమయంలో 1 సంవత్సరం లోక్సభను పొడిగించవచ్చు. అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ కనుక ఉన్నప్పుడైతే 1 year లోక్సభను పొడిగించవచ్చు. దానికి సంబంధించి పార్లమెంట్ ఒక చట్టం చేయాల్సి ఉంటుంది. ఒకసారి 1 year పెంచవచ్చు, మళ్ళీ పెంచవచ్చు. ఆ విధంగా ఎన్నిసార్లు అయినా పెంచుకోవచ్చు. లోక్సభ సభ్యుల పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. లోక్సభ సభ్యులు ఉంటారు కదా, వీళ్ళ యొక్క టర్ము 5 years ఉంటుంది. నెక్స్ట్, పార్లమెంటుకు సభ్యుడు కావాలి అనుకుంటే క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎలిజిబిలిటీ కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో ఆ విధంగా క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి గెలిచి పార్లమెంటు సభ్యుడు అవ్వచ్చు. సో ఆర్టికల్ 84 ప్రకారము ఈ క్వాలిఫికేషన్స్ గురించి మనం తెలుసుకుంటాము. భారత పౌరుడై ఉండాలి, ఇది కామన్ పాయింట్. భారత పౌరుడై ఉండాలి. మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. సో మెంటలీ ద పర్సన్ మస్ట్ బి హెల్దీ. అంటే మళ్ళీ మానసిక రోగి అయ్యి పిచ్చోడై ఉంటే అతన్ని రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ తీసుకోకూడదు. ఓకే, ఏ దానికైనా సరే, రాజ్యసభ లోక్సభ అనే కాదు, ఏ పదవి కూడా తీసుకోవద్దు. సో మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. నెక్స్ట్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం అని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారము అంటే 1976 యాక్ట్ ప్రకారము, లేదంటే ఎస్సీ ఎస్టీ అకృత్యాల చట్టము అంటే అట్రాసిటీ యాక్ట్ ఉంటుంది. సో దాని ప్రకారం 1989 చట్టం ప్రకారము అరెస్ట్ అయ్యి 2 సంవత్సరాలు ఎవరైనా శిక్ష అనుభవిస్తే వాళ్ళు ఎలిజిబుల్ కారు. సో ఈ విధంగా ఈ చట్టాల కింద అరెస్ట్ అయ్యి 2 సంవత్సరాలు శిక్ష
అనుభవించి ఉండరాదు. నెక్స్ట్, ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీకి సంబంధించిన వ్యక్తిలో లోక్సభకు అయితే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. అదే రాజ్యసభకు అయితే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. లోక్సభకు ఎన్నికయ్యే వ్యక్తి, పోటీ చేసే వ్యక్తి 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఏజ్ ప్రకారంగా. రాజ్యసభకు అయితే 30 ఇయర్స్ ఖచ్చితంగా నిండి ఉండాలి. ఇక పార్లమెంటు కొన్నిసార్లు ఏవైనా ప్రత్యేకమైన అర్హతలు నిర్ణయిస్తే అవి కూడా ఉండాలి. పార్లమెంటు పేర్కొనే ఇతర అర్హతలు కూడా ఉండాలి అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, నోట్ అని చెప్పేసి ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. ఎంపీగా పోటీ చేసే వ్యక్తి ఏదైనా పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. ఒక ప్లేస్లో దేశం మొత్తంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా ఎంపీగా పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి పోటీ చేయొచ్చు. అయితే అతను ఖచ్చితంగా దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. అంటే ఓటు హక్కు తనకు కూడా ఉండాలి. తను మాత్రం ఓటు హక్కు లేకుండా ఓటరుగా నమోదు కాకుండా పోటీ చేస్తాను ఎంపీగా అంటే మాత్రం కుదరదు. నెక్స్ట్, అయితే గతంలో రాజ్యసభకు పోటీ చేయాలంటే ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైతాడో ఆ రాష్ట్రంలోనే సభ్యత్వం ఉండాలి, అంటే ఓటు హక్కు ఉండాలి అని కండిషన్ ఉండేది. ఇప్పుడు అది తీసేశారు. దేశంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఓటు హక్కు ఉండొచ్చు. అతను లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ పోటీ పడవచ్చు. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థి దేశంలో ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ అయి ఉండాలి. సో తెలంగాణలో పోటీ చేసే ఎస్సీ స్థానం లేదా ఎస్టీ స్థానానికి పోటీ చేస్తాను అంటే అతనికి తెలంగాణనే కాదు, దేశంలో ఎక్కడైనా అతను ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయి ఉండాలి. ఎస్సీ ప్లేస్లో పోటీ చేస్తే ఎస్సీ అయి ఉండాలి, ఎస్టీ దాంట్లో అయితే ఎస్టీ అయి ఉండాలి. నెక్స్ట్, ఇంకో పాయింట్, ఎస్సీ ఎస్టీ వ్యక్తులు జనరల్ స్థానాల్లో కూడా పోటీ పడవచ్చు. సో మీకు రిజర్వేషన్ ఉంది కదా, మీరు ఎస్సీ స్థానంలోనే పోటీ చేయండి, ఎస్టీ స్థానంలోనే పోటీ చేయండి అని కాదు, జనరల్లో కూడా వీళ్ళు పోటీ చేయొచ్చు. ఇది కూడా గమనించాలి. నెక్స్ట్, ఎంపీ స్థానానికి ఖాళీ, ఓకే, వేకెంట్, ఖాళీ ఎట్లా ఏర్పడుతుంది అనే దానిపైన చూద్దాము. ద్వంద్వ సభ్యత్వము, డబుల్ మెంబర్షిప్ అనేది మన దేశంలో లోక్సభకు కావచ్చు, రాజ్యసభకు కావచ్చు, లేదంటే రాష్ట్ర శాసనసభలకు కావచ్చు తరచుగా రెగ్యులర్గా మనం చూస్తుంటాము. ఒక వ్యక్తి ఒకేసారి 2 సభల్లో సభ్యుడిగా ఉండరాదు. అంటే లోక్సభలో రాజ్యసభలో రెండిట్లో కూడా నేను మెంబర్గా ఉంటాను అంటే కుదరదు. ఏదో ఒక దాంట్లో మాత్రమే ఉండాల్సి వస్తుంది. ఒకవేళ 2 సభలకు ఎన్నికైతే అంటే అటు లోక్సభకు ఎలక్ట్ అయ్యాడు, రాజ్యసభకు కూడా ఎలక్ట్ అయ్యాడు. అలాంటి సందర్భంలో ఏ సభలో కొనసాగుతాడో 10 డేస్లో తెలియజేయాలి. నేను లోక్సభలో కొనసాగుతా, నేను రాజ్యసభలో కొనసాగుతా అని చెప్పేసి ఏదో ఒక దాన్ని క్లారిఫై చేయాలి. 10 డేస్లో తెలియజేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 10 డేస్లో కనుక తెలియజేయకుండా, ఏ విషయం కూడా తెలియజేయకుండా, ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే రెండిట్లో రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక సభలో సభ్యుడిగా ఉండి ఇంకొక సభకు ఎన్నికైతే మొదటి సభ సభ్యత్వం రద్దవుతుంది. ఈ పాయింట్కి దీని ముందు పాయింట్కి చిన్న తేడా ఉంది, గమనించాలి. ఇంతకు ముందు పాయింట్లో డైరెక్ట్గా ఒకటేసారి రెండిటికి ఎలక్ట్ అయ్యాడు. అంటే ఎలక్ట్ అయ్యే సమయానికి ఏ సభలో కూడా సభ్యత్వం లేదు. అలాంటప్పుడు 10 డేస్లో తెలియజేయాలి, లేదంటే రాజ్యసభ సభ్యత్వం రద్దవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ లోక్సభలోనో లేదంటే రాజ్యసభలోనో సభ్యుడుగా ఉన్నాడు, ఉండి ఇంకొక సభకు పోటీ చేసి గెలిచాడు. అప్పుడు దాని అర్థం ఏంటంటే ప్రస్తుతం ఉన్నదాన్ని వదులుకుంటున్నా అని చెప్పినట్లే కదా. కాబట్టి సో ఏదానికైతే కొత్తగా ఎలక్ట్ అయ్యాడో దానికి సభ్యత్వం వస్తుంది, ప్రస్తుతం ఉన్నది పోతుంది, మొదటి సభ్యత్వం రద్దవుతుంది. ఆ విధంగా కూడా వేకెంట్ ఏర్పడుతుంది. నెక్స్ట్, ఒక సభలో 2 స్థానాలకు ఎన్నికైతే ఏ స్థానంలో కొనసాగుతాడో తెలియజేయాలి, లేదంటే 2 స్థానాల్లో సభ్యత్వం రద్దవుతుంది. ఇదేంటంటే ఇంతకుముందు కండిషన్స్ ఏంటంటే 2 సభలలో లోక్సభ రాజ్యసభ రెండిట్లో సభ్యత్వం. ఇప్పుడు అట్లా కాదు, ఒకటే దాంట్లో 2 సభ్యత్వాలు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2014లో నరేంద్ర మోదీ వారణాసి నుంచి అదేవిధంగా గుజరాత్ నుంచి పోటీ చేశాడు. గుజరాత్లో ఒక ప్లేస్ నుంచి రెండిట్లో గెలిచాడు. అంటే ఒకటే సభ లోక్సభనే కానీ 2 చోట్ల సభ్యత్వం వచ్చింది. ఈ విధంగా లేదంటే రాజ్యసభలో 2 చోట్ల సభ్యత్వం. జనరల్గా ఈ అంశము లోక్సభలోనే జరుగుతుంది. అలాంటప్పుడు ఎక్కడ కొనసాగుతాడో అటు వారణాసియా ఇటు గుజరాతా ఏదో ఒకటి చెప్పాలన్నమాట. అలా చెప్పకుండా ఏమీ అనకుండా ఉంటే 2 క్యాన్సిల్ చేసి పడిస్తారు. 2 కూడా తొలగించబడి 2 కూడా వేకెంట్ అవుతాయి. కాబట్టి ఏది కొనసాగుతాడో చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, పార్లమెంటు రాష్ట్ర శాసనసభలో ఒకేసారి సభ్యత్వం ఉండరాదు. అంటే ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా సభ్యత్వం ఉండరాదు. అటు పార్లమెంటులో
ఇటు రాష్ట్ర శాసనసభలో రెండిట్లో సభ్యత్వం ఉండరాదు, ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభకు రెండిటికి ఎన్నిక అయింది అనుకుందాం, అలాంటప్పుడు 14 డేస్లో తెలియజేయాలి. ఏదో ఒక దాంట్లో సభ్యత్వం ఉంటే రాజీనామా చేయాలి, లేదంటే ఏ దాంట్లో సభ్యత్వం లేకుండా రెండిటికి ఎలక్ట్ అయితే ఏది కొనసాగుతాడో 14 డేస్లో తెలియజేయాలి. లేదంటే పార్లమెంటు స్థానం రద్దయిపోయి రాష్ట్ర శాసనసభలో ఉన్న స్థానం కొనసాగుతారు. ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఎంపీగా పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అనుకుందాం. ఆయనకున్న బలంతోనో 2 గెలిచాడు. 2 గెలిచినప్పుడు ఎంపీగా ఉంటాడా ఎమ్మెల్యేగా ఉంటాడా అని చెప్పేసి తెలియజేయాలి. అట్లా తెలియజేయకపోతే ఎంపీ స్థానం రద్దయిపోతుంది, ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు ఇట్లా చేస్తుంటారు? 2 స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తారు? ఎంపీగా ఎమ్మెల్యేగా రెండింటికి ఎందుకు పోటీ చేస్తారంటే ఒక దాంట్లో గెలవకపోయినా ఇంకో దగ్గర గెలుస్తామని చెప్పేసి, సో సేఫ్టీ కోసము ముందస్తుగా సో వీళ్ళు 2 స్థానాల్లో సాధారణంగా పోటీ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ చిరంజీవి కూడా 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పాలకొల్లు నుంచి, అదేవిధంగా తిరుపతి నుంచి పోటీ చేశాడు. పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో గెలవడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పేసి 2 స్థానాల్లో పోటీ చేస్తుంటారు. ఓకే, సో ఈ విధంగా డబుల్ మెంబర్షిప్ ఉంటే ఒక మెంబర్షిప్ ఖాళీ అవుతుంది, ఆ విధంగా వేకెన్సీ ఏర్పడుతుంది. రెండవది అనర్హత వేటు, డిస్క్వాలిఫికేషన్. రాజ్యాంగం ప్రకారం పేర్కొన్న ఏదైనా విధానంలో ఒక వ్యక్తి డిస్క్వాలిఫై అయినప్పుడు ఆ స్థానం వేకెంట్ అవుతుంది. సో ఏదైనా వ్యక్తిని కాన్స్టిట్యూషన్ ప్రకారం డిస్క్వాలిఫై చేస్తే ఆ ప్లేస్ అనేది వేకెంట్ అవుతుంది. నెక్స్ట్, రాజీనామా చేసినప్పుడు రిజిగ్నేషన్. రాజీనామా చేసినా కూడా ఆ ప్లేస్ అనేది ఖాళీ అవుతుంది, వేకెంట్ ఏర్పడుతుంది. లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడు రాజీనామా లేఖను రాజ్యసభ సభ్యుడైతే రాజ్యసభ చైర్మన్కి, లోక్సభ సభ్యుడైతే లోక్సభ స్పీకర్కి అందజేయాలి. అలా అందజేసినప్పుడు అది ఆమోదం పొందితే ఆ స్థానం అనేది వేకెంట్ అవుతుంది. నెక్స్ట్, గైర్హాజరు, యాబ్సెంట్ అయినప్పుడు యాబ్సెన్స్ ఉంటుంది కదా, అప్పుడు ఏదైనా సభలో వరుసగా 60 రోజుల పాటు ఆ సభ యొక్క అన్ని మీటింగ్స్కు హాజరు కాకపోతే, అది కూడా అనుమతి లేకుండా హాజరు కాకపోతే ఆ సభాధిపతి అంటే లోక్సభకైతే స్పీకరు, రాజ్యసభకైతే చైర్మన్ అతన్ని తొలగిస్తాడు. ఆ విధంగా కూడా వేకెన్సీ ఏర్పడుతుంది. అంటే ముందు అనుమతి తీసుకుంటే ఓకే, తీసుకోకుండా 60 డేస్ కంటిన్యూస్గా ఒక్క మీటింగ్ కూడా హాజరు కాకపోతే తొలగించవచ్చు, అప్పుడు వేకెంట్ అవుతుంది. నెక్స్ట్, ఇతర విధానాల్లో కూడా అదర్ కేసెస్లో కూడా వేకెన్సీ ఏర్పడుతుంది. అది ఎప్పుడంటే ఎన్నిక చెల్లనప్పుడు. ఒక వ్యక్తి ఎన్నికైన విధానం తప్పు, ఎన్నిక చెల్లదు అని చెప్పేసి కోర్టులు కనుక తీర్పిస్తే అప్పుడు వేకెన్సీ ఏర్పడుతుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు, సో ఆల్రెడీ ఎంపీగా ఉన్న వ్యక్తి రాష్ట్రపతిగా కానీ ఉపరాష్ట్రపతిగా కానీ ఎన్నిక అయ్యాడనుకో ఆటోమేటిక్గా ఈ సభ్యత్వం పోతుంది, అప్పుడు ఎంపీ స్థానం ఖాళీ అవుతుంది, వేకెన్సీ వస్తుంది. లేదంటే ఆ వ్యక్తి బహిష్కరించబడినప్పుడు కానీ, గవర్నర్గా ఎన్నికైనప్పుడు కానీ, లేదంటే సభ్యుడిగా ఉన్నప్పుడు మరణం చనిపోతే కానీ ఈ విధంగా కూడా వేకెన్సీస్ ఏర్పడతాయి. నెక్స్ట్, ప్రమాణ స్వీకారము. ఆర్టికల్ 99 ప్రకారము ప్రమాణ స్వీకారం గురించి తెలుస్తుంది. ఎంపీలు ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తారంటే, ప్రతి పార్లమెంటు సభ్యుడు రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన ప్రతినిధి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. సో రాష్ట్రపతి అయినా చేపిస్తాడు, లేదంటే అతనికి పాసిబుల్ కాదంతమందిని అనుకుంటే, బిజీగా ఉంటే అతను ఒక ప్రతినిధిని పంపించి అతని ద్వారా అయినా ప్రమాణ స్వీకారం చేయించాల్సి వస్తుంది. సో వాళ్ళ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఎంపీలు. నెక్స్ట్, జీతభత్యాలు, శాలరీ అండ్ అలవెన్సెస్ ఏముంటాయి చూద్దాము. ఈ ఎంపీల యొక్క శాలరీని నిర్ణయించేది పార్లమెంటు. ఎంపీ శాలరీస్ నిర్ణయించేది పార్లమెంటు. ప్రజెంట్ శాలరీ వచ్చేసి ₹1,00,000, నెలకు ₹1,00,000 ఉంది. నెక్స్ట్, ఈ మధ్యలో కోవిడ్ టైంలో 2020లో ఒక ఆర్డినెన్స్ ద్వారా తగ్గించారు, యాక్చువల్గా మళ్ళీ పెంచడం జరిగింది. సో ₹1,00,000 ఉంది ప్రస్తుతము నెలకు. వాటితో పాటు కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ అని చెప్పేసి 70,000 ఇస్తారు నెలకు. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి 60,000 ఇస్తారు నెలకు. డైలీ అలవెన్స్ అని చెప్పేసి రోజు ₹2,000 డైలీ అలవెన్స్ కింద ఇస్తారు. ఇవన్నీ కాకుండా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మనకు ఎంపీల యొక్క అంటే లోక్సభ సభ్యుడు కావచ్చు, రాజ్యసభ సభ్యుడు కావచ్చు, జీతభత్యాలు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈరోజు టాపిక్ పార్లమెంటుకు సంబంధించి. ఇంకా 2 లేదా 3 క్లాసెస్ ఉంటాయి, చాలా డెప్త్గా చెప్తున్నాను, పెద్ద చాప్టరు, కొంచెం ఓపికతో వినండి. సో ఫ్రెండ్స్, క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.